హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రైడే వ్లాగ్ గురించి అయితే చూద్దామండి. యాక్చువల్గా 2 డేస్ లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే మంత్లీ అమౌంట్ నేను ఎలా సేవ్ చేసుకుంటాను, అలానే ఆ రోజు చేసుకున్న ఫుడ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఇక్కడైతే నేను కొంత హుండీలు అయితే ఇంకొన్ని సపరేట్గా అయితే సేవ్ చేసుకుంటానండి. అలానే చిక్కుడుకాయ ఫ్రై, రాగి ముద్ద, ఎండుమిర్చి పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులోకి కొద్దిగా కందిపప్పు, ఒక 3 to 4 టమాటో, చింతపండు, కారం పొడి అనేది ఎక్కువగా వేసుకోండి. సేమ్ అదే ప్లేస్లో మీకు ఎండుమిర్చి కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే పప్పు మసాలా, కొద్దిగా పసుపు వేసుకొని మనకైతే కుక్కర్లో అయితే విజిల్ పెట్టించుకోవాలండి. పొద్దున్నైతే పాలు అయితే తెచ్చుకున్నాను. సో ముందు రోజు ఉన్న పాలని యాక్చువల్గా కాఫీ పెట్టుకొని సపరేట్గా 1/2 లీటర్ పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. సో కుక్కర్ విజిల్ అయితే 3 to 4 రానివ్వాలి. ఇక్కడైతే నేను టిఫిన్కి అయితే మెంతాకు, అలానే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి రైస్ అయితే చేశానండి. సో ఇదైతే ఎక్కువ సార్లు నేను వీడియోలో పెట్టాను, చూడొచ్చు. అలానే మా పాపకి యాక్చువల్గా హాఫ్ డే అందుకనేసి కొద్దిగా ద్రాక్ష అలానే చెక్కలం అయితే పెట్టాను. సో ఇప్పుడైతే పప్పులో వాటర్ తీసేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి కదా. కొద్దిగా ఉప్పు వేసి పప్పునైతే ఎనుపుకోవాలండి. బాగా రుబ్బుకున్న తర్వాత ఆల్రెడీ మనం తీసిన వాటర్ని అయితే సేమ్ అదే పప్పులోకి వేసుకొని తిరగవాత అయితే పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ పప్పును కూడా మనము సపరేట్గా తిరగవాత పెట్టుకున్నా కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడైతే కుక్కర్లో మనకు కన్సిస్టెన్సీకి తగినట్టు పప్పు అయితే తిరగవాత వేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని మనకు తిరగవాతకు సరిపడా ఆయిల్ కూడా వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా సాసవులు, అలానే జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ రుబ్బుకున్న పప్పునైతే ఇందులో కలుపుకోవాలండి. చూసారు కదా, ఫైనల్గా మనకైతే ఎర్రకారం వేసిన పప్పు అయితే రెడీ అయింది. సో ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. కుక్కర్లో ఒక 2 to 3 విజిల్స్ రానివ్వాలి, లేదంటే ఒక విజిల్కే సరిపోతుంది. సో లాస్ట్లో ఫైనల్గా మనము పప్పునైతే డిష్ అవుట్ చేసుకోవడమే అండి. సో ఇప్పుడు నేనైతే సపరేట్ పాత్రలో పప్పునైతే సపరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఆల్రెడీ చిక్కుడుకాయనైతే ఒక విజిల్ వేపించాం కదా. సో వాటర్ని సపరేట్ చేసుకొని సో చిక్కుడుకాయ కూడా తిరగవాత అయితే వేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అలానే ఆయిల్ కూడా వేసుకోవాలండి. సో ఇప్పుడు చిక్కుడుకాయలో ఉన్న వాటర్ని సపరేట్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని ఇందులో జస్ట్ వెల్లుల్లి, కరివేపాకు మాత్రం, అలానే కొత్తిమీర వేసుకోవాలండి. ఆనియన్ కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో చూసారు కదా. సో ఇప్పుడు ఇవంతా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పిండి, ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మనమైతే చిక్కుడుకాయని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సపరేట్ మోడల్లో కూడా చేయొచ్చండి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు గరం మసాలా, కొత్తిమీర లైట్గా వేసుకొని చిక్కుడుకాయని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకైతే తాలింపు రెడీ అయింది. సో నేనైతే రాగి ముద్దతో సర్వ్ చేసుకున్నానండి. సో ఎండుమిర్చి పప్పు, అలానే ఎండుకారం పప్పు, కొద్దిగా రాగి ముద్ద కూడా చేసుకొని మేమైతే పప్పునైతే సర్వ్ చేసుకున్నాము. సో మీరు కూడా ఈ కాంబినేషన్లో ఎలా చేసుకుంటారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే అమౌంట్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడైతే 3 హుండీలు అయితే ఉన్నాయండి. యాక్చువల్గా మా పాప సేవ్ చేస్తున్నది అయితే ఆ అమ్మాయిది. నెక్స్ట్ అయితే నేను ఒక అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటాం. ఇక్కడ యాక్చువల్గా పిల్లలకైతే మనీ అయితే మంత్లీ ఇస్తామండి. సో ఆ టైంలో అయితే వాళ్ళు హుండీలోనే వేసుకుంటారు. అందుకనేసి నేను అనేది సేవ్ చేసుకుంటే వాళ్ళు కూడా అదే అలవాటు అవుతుంది అనేది నేను కూడా సపరేట్గా అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటానండి. కాకపోతే ఇక్కడ నేను అప్పుడప్పుడు అమౌంట్ రాసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఎమర్జెన్సీ అయినప్పుడు యూజ్ చేసుకోవాలా అనేసి ఒక్కొక్క టైంలో అయితే రాసుకుంటానండి. ఒక అందాజుతో అయితే అమౌంట్ అనేది వేసుకుంటాము, ఎందుకంటే యూజ్ చేసుకోకుండా సేవింగ్స్ అనేది కూడా ఒక్కొక్కసారి అయితే మనకు బర్డెన్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను మంత్లీ ఐటమ్స్లో కూడా మనకు ఎంత కావాలో అనేది అంత అయితే తెచ్చుకొని పెట్టుకుంటానండి. సో ఆల్రెడీ ఉన్న ఐటమ్స్కి అయితే నేను కొద్దిగానే తెచ్చుకుంటాను. ఏమి పూర్తిగా ఖాళీ అయిపోయిన ఐటమ్స్ కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటానండి. కాకపోతే 1 or 2 టైమ్స్ అయితే మంత్లీలో తెచ్చుకోను. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి కంపల్సరీ అండి.
వీటిలో అయితే తగ్గించడానికి లేదు, ఎందుకంటే మనకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు ఫ్రూట్స్ కూడా అంతే అండి, కంపల్సరిగా స్కూల్కి అలానే జ్యూస్లు అనేది పిల్లలు తాగుతుంటారు కదా. యాక్చువల్గా అయితే ఈ కాలంలో తినే వైట్ రైస్ కూడా అంత హెల్తీ కాదు కాబట్టి ముఖ్యంగా నేనైతే ఫ్రూట్స్కి అలానే ఏమన్నా ఫుడ్ అనేది తినాలనిపించినప్పుడు ఖర్చు అయితే చేసుకుంటామండి. కాకపోతే ఇక్కడ పోపు దినుసులు అలానే మనకు మంత్లీ కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ అనేటివి నేను కొద్దిగా తక్కువగానే తెచ్చుకుంటానండి, ఎందుకంటే ఇవి యూజ్ చేయడం కూడా తక్కువే కాబట్టి. సోంపు అలానే జీలకర్ర లాంటివి అప్పుడప్పుడు నేను కషాయం పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను కాబట్టి అవి కొద్దిగా ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాను. ఇక్కడైతే బిర్యానీ ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకుంటున్నాను కదా. ఇదైతే నాకు ఒక అందాజ్ అండి, అంటే ఇక్కడ వేసుకున్న ప్లేట్లో మనకు ఎంత వస్తుంది మంత్లీ అనేది. సో ఇప్పుడు నేనైతే సపరేట్గా 10 రూపీస్ ప్యాకెట్స్ మాత్రమే తెచ్చుకుంటాను, ఎందుకంటే ఇవి బిర్యానీ అలానే పలావు, మెంతే బాతులు, టమాటా బాత్ మాత్రమే యూజ్ చేస్తానండి. హెవీగా అయితే యూజ్ చేయను. ఎక్కువగా బిర్యానీ ఐటమ్స్ తినడం కూడా హెల్త్కి అంత మంచిది కాదు. సో ఇప్పుడైతే యాలకు బుడ్డ ఇవి కూడా అంతే, కేజీలు, అర్ధ కేజీలు, 1/4 కేజీలు లాంటివి అయితే తెచ్చి పెట్టుకోమండి. మనకు ఎంత కావాలో అంత అయితే సపరేట్గా కింద అయితే దొరుకుతాయి. నాకు దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అందుకనేసి ఎంత కావాలో అవి మాత్రం తెచ్చుకుంటానండి. సో ఇప్పుడు 10 రూపీస్ ప్యాకెట్స్ లాంటివి మంత్లీ 2 or 3 టైమ్స్ యూజ్ చేస్తాం కాబట్టి అవి తక్కువగానే తెచ్చుకుంటానండి. సో మనకైతే వీక్లీలో 2 or 3 టైమ్స్ రిపీట్ అయ్యేటివి మాత్రము 1/2 కేజీ 1 కేజీ లాంటివి అయితే తెచ్చుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా తిరగడం కూడా, సపరేట్గా మనం మనీ సేవ్ చేసేది కూడా ఇందులో నుంచే కాబట్టి ఎక్కువ తెచ్చుకొని పెట్టుకున్న వేస్ట్, అలా తక్కువ ఉన్నా కూడా మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది, అది కూడా ఒక లాస్ కాబట్టి. సో మనకి ఎంత క్వాలిటీ కావాలో అంత అయితే తెచ్చుకోవాలండి. ఇక్కడ సాసవులు, వేరుశెనగ గుళ్ళు అలానే మెంతి అనేది ఉంది కదా, ఈ పోపు దినుసులు అయితే నేను మా ఊరు నుంచే తెచ్చుకుంటాను. సో చూసారు కదా, ఇదైతే ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటానండి, ఎప్పుడు కావాలో అప్పుడైతే యూజ్ చేసుకుంటాము. వీటికైతే నాకు కొద్దిగా అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. సో ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు, మెంతి, సాసవులు అనేటివి మాకు ఊర్లో పండిస్తారు, అందుకనేసి అయితే అవి తెచ్చుకుంటాను. సో ఇప్పుడైతే చూసారు కదా, ఫైనల్గా ఈ ఉద్దిపప్పు కూడా పండిస్తారండి, కాకపోతే ఒక్కొక్క సీజన్లో అయితే పెట్టుకోవడానికి కాదు, అందుకనేసి సపరేట్గా కొనుక్కొచ్చుకుంటాము. ఈ శనగపప్పు అనేది కూడా ఒక్కొక్క టైంలో కూడా తెచ్చుకుంటాను, కాకపోతే ఇంట్లో లేని టైంలో మాత్రం, మాకు పల్లెల్లో లేని టైంలో మాత్రం సపరేట్గానే కొనుక్కుంటానండి. మిరియాలు ఇంకా కంపల్సరీ, ఎందుకంటే మాకు పండించేంత సీన్ లేదు, కాకపోతే తెచ్చుకోవాలి కాబట్టి. సో చూసారు కదా, సపరేట్గా ఒక బాక్స్లో అయితే పోసి టైట్ జార్లో క్లోజ్ అయితే చేసుకుంటానండి. జీలకర్ర కూడా అంతే, ఒక ప్యాకెట్ ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని రిమైనింగ్ అంతా ఒక బాక్స్లో వేసుకొని 1 మంత్కి అయ్యేలాగా సరిపడేలాగా స్టోర్ చేసుకుంటాము. ఇంకా ఆయిల్ అలానే కాఫీ పౌడర్ లాంటివి ఇవైతే ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటానండి, మధ్యలో కావాల్సి పడితే. ఈ ఫ్లవర్స్ అనేది కూడా అంతే అండి, ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే తెచ్చి పెట్టుకుంటాము. నాకైతే ఫ్రిడ్జ్లో ఫ్లవర్స్ పెట్టడం ఇష్టం ఉండదు, అందుకనేసి సపరేట్గా ఏ రోజు ఫ్లవర్స్ అయితే ఆ రోజు తెచ్చుకుంటామండి. ఇంకా వెజిటేబుల్స్ అనేటివి కూడా అంతే, ఊరికి వెళ్ళినప్పుడు ఊర్లో ఎంత పాసిబుల్ అయితే అంత తెచ్చుకుంటాము. ఇంకా అలానే ఫ్రూట్స్ అనేది అయితే చెప్పాను కదా, పిల్లలు తింటారనేసి కంపల్సరీగా ఈ ఫ్రూట్స్ అనేది ఇంట్లో ఎప్పుడు అనేది ఉంటుందండి, అందుకనేసి సపరేట్గా మళ్ళీ రిపీట్ అయితే చేశాను ఇదే వీడియోలో. ఇంకా తక్కువగా వాడుకునే ఐటమ్స్లో అల్లం కూడా ఒకటి, ఇవైతే 1/2 కేజీలు, కేజీ లాంటివి అయితే తెచ్చుకోమండి. సో ఎప్పుడు కావాలో అప్పుడు తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకొని ఒక డ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, లేదంటే అవుట్ సైడ్ అయితే పెట్టుకుంటామండి. సో తెచ్చిన వెంటనే ఏ వస్తువైనా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు వేస్ట్ కాకుండా యూజ్ అయితే అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.